ఒకరోజు విక్రమ్ గోడలో గుచ్చిన సూదిని చూసి భయపడ్డాడు. ఒసిడి ఉన్న అతను బయటకు తీశాడు. వెంటనే గోడ నుండి గాలి లీక్ అవ్వడం స్టార్ట్. అది రబ్బరు గోడలా మారిపోయింది. వెంటనే అతను లక్కీకి ఇస్తానన్నాడు. కాని లక్కీ భయంతో నాకవసరం లేదు అన్నాడు. అదే టైంలో అలెక్స్ వచ్చి వీళ్ళిద్దరిని గమనించాడు. విక్రమ్ సూదిని అలెక్స్ చేతికి చూపించాడు. అలెక్స్ ఆనందంతో వెంటనే తీసుకున్నాడు. అలెక్స్ గాలి లీక్ అవుతూ బయటకు వచ్చాడు. ఇద్దరూ కలిసి గబగబా వణికిపోయారు. ఇంతలో అలెక్స్ ఎక్కడినుంచి ఓ ఎయిర్ పంప్ తీసుకుని తాను గాలి నింపుకుంటూ మీ ఇద్దరిని వదలన్నమాటే లేదు అన్నాడు. వాళ్లు కారు ఎక్కి పారిపోతుండగా టైర్ గాలిపోయింది. మళ్ళీ అదే సూది. ఇక లక్కీకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. సూదిని బెలూన్కి కట్టి ఆకాశం ఎక్కిద్దామనుకున్నాడు. కాని బెలూన్ కూడా పేలి మళ్లీ నేలకే కూలిపోయింది. చివరికి విక్రమ్ మళ్లీ సూదిని తీసేశాడు. కాని మర్చిపోయాడు, అక్కడ గాలి లీక్ అవుతుంది. పక్కనే ఉన్న బిల్డింగ్స్ ఒక్కొక్కటిగా కూలిపోతూ చివరికి విక్రమ్, లక్కీ కలిసి ఉన్నప్పటికీ దానికి వారు చెల్లించిన మూల్యం చాలా బరువైనది.